ప్రేమిక వరద పరిపాలన సభ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఏదైతే వేద పారాయణ వేద హవన పునరాహుతి కార్యక్రమం చేపట్టడం జరిగిందో ఈ గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి దక్షిణ కాశీగా పిలువబడేటువంటి ధర్మపురి క్షేత్రంలో గత వారం రోజులుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమంలో మేము పాల్పంచుకోవడం జరిగింది. గత 7 రోజులుగా మరి గారి కర్ణాపల్లి గారి నాయకత్వంలో వేద పండితులందరూ కూడా వచ్చి వారం రోజులుగా నిష్ఠతో చేసి లోక కళ్యాణం కోసం మరి ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకు అడుగు వేయడానికి ఆర్థిక వనరులు కూడగట్టే విధంగా భగవత్ ప్రార్థన చేస్తూ ఈరోజు మేమందరం కూడా ఇందులో పాల్గొని మేము అదే వేడుకుంటా ఉన్నాము. గత ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని ప్రజల్ని కష్టాల ఊపిలో నెట్టివేసిందో మళ్ళీ ప్రభుత్వానికి ఒక మరి శక్తిని స్థైర్యాన్ని ఇచ్చి ఆర్థికంగా ముందుకు నడిపించే విధంగా సహకరించాలని ఈ 6 గ్యారెంటీలు అయితే మేము ప్రజలకు ఇచ్చాము 6 గ్యారెంటీలను అమలు చేసే శక్తిని మాకు ఇవ్వాలని కోరుకుంటూ ప్రజల క్షేమం కోసం చేసిన ఈ యాగానికి మేము రావడం చాలా మేడం. మేడారం జాతర ఇప్పటికే మొదలైన పరిస్థితుల్లో అంటే వచ్చే భక్తులకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఆల్రెడీ మేము మీటింగ్స్ కండక్ట్ చేస్తా ఉన్నాం, ఎప్పటికప్పుడు మీటింగ్ చేస్తా ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ